తెలంగాణ భవన్లో గోషామహల్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే మూలమని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. బోనాల ఉత్సవాలకు నిధులు ఇచ్చిన చరిత్ర కేసీఆర్దేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలతో కలిసి పోరాడాలని సూచించారు. పైరవీలకు అవకాశం లేదని, ప్రజాదరణ ఉన్న వారికే పదవులు, ఎన్నికల్లో అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో అప్రమత్తంగా ఉండాలని, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు. ఈ రోజు గోషామహల్ నియోజకవర్గంలో సరే కార్యకర్తలు నాయకులు ప్రమాణం మనకున్నదే ఒక 4-5 లీడర్లతో ప్రాబ్లం తప్ప కింది నాయకులకు కార్యకర్తలకు అయితే మీ అందరికీ కూడా ఏదో మెంబర్షిప్ చేయాలి, ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలనేది కాదు. రెండోది, గతంలో మేము హైదరాబాద్ సిటీలో నంబర్ 1 మెంబర్షిప్ చేసినాం. ఇప్పుడు కూడా చేయాలనేది కూడా లేదు. డిజిటల్ మెంబర్షిప్ కాబట్టి మీరు జాగ్రత్తగా లాస్ట్ టైం లాగా పుస్తకాలు ఏది పడితే అది రాసినట్టు కాదు, మంచి చేయండి. ఎవరు బ్రహ్మాండంగా చేయగలిగితే అందరూ కలిసి బ్రహ్మాండంగా చేయండి, అభ్యంతరం ఏం లేదు. మీకు అన్నిటికంటే ప్రధానమైనది రేపు కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే కూడా ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎవరైతే అమలు చేస్తున్నారో నువ్వు క్యాండిడేట్, నేను క్యాండిడేట్, ఎవరి క్యాండిడేట్ కాదు. ఎవరైతే బలంగా తిరిగి ప్రజలలో మద్దతు పొందుతారో వాళ్ళే క్యాండిడేట్లు అవుతారు. ముందులాగా వాళ్ళకి బొట్టు పెట్టి పిలవాలనేది కూడా పార్టీకి లేదు. ఎందుకంటే కొంతమంది పోయేటోళ్ళు పోతుంటారు, వచ్చేటోళ్ళు వస్తుంటారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి పార్టీ దీనికి సాగు ఉండదు. ఇది పోయేటోడు పోతూనే ఉంటాడు, వచ్చేటోడు వస్తూనే ఉంటాడు. చాలా మంది ఏంటంటే ఆ బస్తీలా, డివిజన్లా, ఏరియాలో ఏమనుకుంటారంటే నేనే సీనియర్ లీడర్ని, నేను ఉంటేనే పార్టీ ఉంటుంది, నేను చెప్పిందే, నాకు నిద్రలకి లేచిందే, నేను చెప్పినప్పుడే మీటింగ్ జరగాలి, లేకపోతే లేదు, హైకమాండ్ కూడా నా చూపులో ఉండదు అనుకుంటారు. నీ ఇంటి పక్కనే 10 మంది తయారవుతారు. ఆ విషయం వాళ్ళు మర్చిపోతుంది. రాజకీయాలలో నేను గోషామహల్ నియోజకవర్గంలో ఏం చేయలేదు మీరు చెప్పండి. 30 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు చేసినాం. తూర్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, కోడిగల్ కబ్బర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం, కట్టల్ మండిలో కట్టించినాం, మురుదార్ బాగ్లో కట్టించినాం. ఉస్మాన్ గారి దగ్గర వర్షాలు వస్తే ఏ భయంకరమైన పరిస్థితి ఉంటుందో దాన్ని ఆ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి షాప్ తొలగించి దాన్ని ఒక ఫ్లైఓవర్ మాదిరి చేసి కిందికైనా వాటర్ ఫ్రీగా పోయేటట్టు మేము వయా గౌలిగూడ నుంచి గురుద్వార గౌలిగూడ ప్రాంతాల నుంచి ఇబ్బంది లేకుండా ఒక మేజర్ కార్యక్రమాలు చేసినాం. అదేవిధంగా శాఖరవాడి ఉన్న రోడ్ పడిపోతే దగ్గరుండి ఆ కార్యక్రమాలు చేసినాం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రం, దేశం ఎక్కడైనా కానీ బేగం బజార్ మచ్చి మార్కెట్ అంటే ఎవరు పట్టించుకోలేదు. 10 కోట్ల రూపాయలు పెట్టి అద్భుతమైనటువంటి మచ్చి మార్కెట్ కట్టించింది మనం. మీకు చుడి బజార్ ప్రాంతంలో బిగ్గర్ సెక్షన్ అవుతుంది. ఇంతకుముందే తమ్ముడు చెప్పాడు ఏదో అది పెన్షన్ పడిపోతున్నాయని చెప్పి. అదేవిధంగా బస్తీ దవాఖానా మీకు తూర్పేటలో కానివ్వండి, అనేకమైన గన్పౌండర్లో కానివ్వండి, మరి అదేవిధంగా బేగం బజార్ ప్రాంతంలో కానివ్వండి, బేగం బజార్లో సీనోర్ ఇంటి దగ్గర ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించినాం, అద్భుతమైనటువంటి కమ్యూనిటీ హాల్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా హాస్పిటల్ పక్కన ఆ డ్రైనేజీ ప్రాబ్లం ఉంటే దాన్ని పర్మనెంట్గా సాల్వ్ చేసినాం. అదేవిధంగా అక్కడ బాత్రూంలో ప్రాబ్లం ఉంటే